పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. 1978 ఎస్వి ఆర్ట్స్ కాలేజీ తిరుపతి, బిఏ సెకండ్ ఇయర్. కాలేజీలో క్రికెట్ మ్యాచ్, దగ్గరలో పద్మావతి ఉమెన్స్ కాలేజ్, అక్కడ టెన్నిస్ మ్యాచ్. మా క్రికెట్ టీంకి నేనే కెప్టెన్ని. కెప్టెన్ రావ్ అని పిలిచేవారంతా. లాస్ట్ బాల్ 6 కొట్టాను. ఆ బాల్ వెళ్ళి టెన్నిస్ కోర్టులో పడింది. మా టీం గెలిచింది. టెన్నిస్ ఆడుతున్న రేణుక రంగంపేట రాగిణి నా షాట్కి థ్రిల్ అయ్యి ఆడుతున్న టెన్నిస్ ఆపేసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. రంగంపేట రాగిణి షేక్ హ్యాండ్స్తోనే సాటిస్ఫై అయిపోయింది. కానీ రేణుక నలుగురిలో నన్ను వాటేసుకుంది, నలిపేస్తుంది, ముద్దాడేస్తుంది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, కెప్టెన్ రావ్ సూపర్ స్టార్ అని పాడుతూ ఆ పాడుపరి చేస్తుంది. నాలో మన్మథుడు కంట్రోల్ తప్పుతున్నాడు. రేణుకును పక్కకు తోసేసి పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకున్నాను. గంటసేపు బయటికి రాలేదు. గంటసేపు ఏం చేశారు సార్? షవర్ ఆన్ చేసి స్నానం చేశాను. వాటర్ రేడియేటర్ని కూల్చేసింది. సో నిగ్రహం అంటే కరెక్ట్. బాలు, నీ మార్పుకి డిసిప్లిన్, నిగ్రహం 2 యాడ్ చేసి ఆ అమ్మాయికి దగ్గరగా ఉంటూ దూరం చేసే. నేను నిగ్రహంగానే ఉంటాను సార్, కానీ ఆ అమ్మాయి అడ్వాన్స్ అయిపోతే నేను చెప్పినట్టు హలో. ఏమ్మా, రాత్రి నిద్ర పట్టిందా? లేదమ్మా, బాలు గుర్తొస్తున్నాడు. పిచ్చెక్కుతోంది. బాలుని మర్చిపోలేకపోతున్నావు అంటే యువర్ లవ్ ఇస్ ట్రూ. నిజంగానే ప్రేమిస్తున్నావు అనమాట. చూడు, ఏడుస్తూ కూర్చోకుండా వెళ్ళి నీ లవ్ని గెలుచుకో. అమ్మా, లేకపోతే లైఫ్ లాంగ్ ఏడవాల్సి వస్తుంది. బాయ్. గుడ్ న్యూస్తో ఫోన్ చెయ్యి. ఓకే? ఆహా, అమెరికా నుంచి లక్స్ రెడ్డి పంపించిన కాఫీ పౌడర్ రా ఇది. ఏంట్రా ఇది? బాత్రూమ్కి వెళ్ళడానికి బతకమా సార్? ఇది మీరు అనుకున్న మ్యాటర్ కాదు. ఒకసారి అటు చూడండి. సక్సెస్. మీరిచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ పాస్ అయ్యాను. ఎలా పాస్ అయ్యావు బాబు? ఆ అమ్మాయి నన్ను అటెంప్ట్ చేసిన ఆ అటెంప్ట్లో నేను పాస్ అయ్యాను. ఆ అమ్మాయి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి కవ్వించిన నేను ఏమాత్రం కంట్రోల్ తప్పలేదు. ఆ అమ్మాయి కంట్రోల్ తప్పి నా గుండెల మీద చాలా సేపు వాలింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరిచ్చిన గోల్డ్ చైన్, నిగ్రహం అనే ఓ మంత్రం నాకు బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేసింది సార్. ఐ అప్రిషియేట్. నేను వెళ్ళి మిగతా మ్యూజిక్ వాయించుకుంటాను. వాయించుకో. నాకు డౌట్ సార్. అమ్మాయి గుండెల మీద వాలినప్పుడు వెంటనే తోసేయచ్చు కదా, కాసేపు ఆగి తొయ్యటం ఎందుకు? ఒరే మూర్ఖుడా, వెంటనే తోసేస్తే దాని నిగ్రహం అనరు, అసఖ్యం అంటారు. ఓ, ఎంతకీ మనిద్దరం వాళ్ళని కలుపుతున్నావా, విడదీస్తున్నావా? వాళ్ళ మనసుల్ని విరిచేస్తున్నాం. ఈ థీసిస్ ని మా మెంబర్స్ కి చూపిస్తాం. డాక్యుమెంటరీ ఎప్పుడు ఇస్తారు? సార్, సంక్రాంతి సాంగ్, ట్రైబల్ సాంగ్ త్వరలోనే పూర్తి చేసిస్తాను. 25th కల్లా సబ్మిట్ చేయండి. 25th? ఇలా చేస్తే నేను నీకు మ్యూజిక్ గైడ్ గా ఉండను. నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో. ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుగా చెప్పుకున్నా నేను వెన్నంటే విన్నాం. అంకుల్, నిద్ర మాత్రలు ఉన్నాయా? ఆ కబోర్డ్లోనే తీసుకోమా. మాత్రలు మింగి శ్రవ్య, శ్రవ్య, నిద్ర మాత్రం నీకు తిరిగమ్మా. టెన్షన్ అంకుల్. ఆ బాలు చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. మ్యూజిక్ గైడ్ గా ఉండనంటున్నాడు. పోతే పోనీయమ్మా, మన మాటకు ఎదురు చెప్పేవాడు మనకెందుకు? అంకుల్, 25th కి ఇంకా 10 days ఉంది. డాక్యుమెంటరీ సబ్మిట్ చేయాలి, ట్రైబల్ సాంగ్ షూట్ చేయాలి, వెంటనే బయలుదేరాలి. ఇప్పుడు రానంటున్నాడు. అందుకే నిద్ర మాత్రలు ఇవ్వండి అంకుల్. వద్దు తల్లి, నా మాట విను. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాక. నేను ముందెళ్ళి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఉంటాను. బాలుతో మాట్లాడి ఎలాగైనా ఒప్పించి నా రూమ్ కి పంపించండి. అలాగే తల్లి, నువ్వు ఫారెస్ట్ గెస్ట్ హౌస్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉండు. బాలు నేను పంపిస్తాను. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చిచి చిచి, నేను మీ దగ్గర రిజైన్ చేస్తాను సార్. ఒక టీచర్ దగ్గర పని చేయగలను కానీ ఒక బ్రోకర్ దగ్గర పని చేయలేను. లేకపోతే అమ్మాయి ఫ్రెష్ అప్ అయి ఉంటే వాళ్ళని పంపిస్తారా? షట్ అప్. ఏం మాట్లాడుతున్నావు? ఈ కెప్టెన్ రావుకి ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. ఇలాంటి పనులు చేయడానికి ఒక వెధవ ఉన్నాడు. ఏంటి సార్, కాలనీ ప్రెసిడెంట్ ఇలాంటి బ్రోకర్ పనులు చేస్తారు? నిన్న ఈ కాలనీకి ప్రెసిడెంట్ చేసింది వద్దు బాబు, వద్దు. వాడు వీడియోతో మీరు ఆడియోతో ఆడేసుకుంటున్నారు. మళ్ళీ మొదలు పెట్టకండి. ముందు చెప్పినట్టు చెయ్యి. అలాగే. బాలు, నాయనా బాలు. బాలు బాత్రూంలో షవర్ కింద ఉన్నాడు. అవును సార్,
నిగ్రహం కంట్రోల్ అని చెప్పి రోజుకి 10 సార్లు తలస్నానం చేస్తున్నాడు. ఈ వయసులో నిగ్రహం ఏంటయ్యా? ఎవరన్నా దొరికితే ఉత్తికి ఆరేక. రే రే నేనేం చెప్పమన్నాను నువ్వేం చేస్తున్నావు? సార్ సార్ మీరు ఇక్కడ అసలు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఈ బుల్లి అన్నమయ్య ఇంటికి వచ్చినట్టుంది సార్ అని ఒక్క అరుపరుచుంటే నేను వచ్చి మీ పాదాల దగ్గర పడిపోయావని కదా సార్. ఇట్స్ ఓకే మై బాయ్. బ్రహ్మం చెప్పు. మీరు తప్పండి సార్. మధ్యలో బ్రహ్మం ఎందుకు సార్ మీరే చెప్పండి. ఆయన చెప్తే బ్రోకర్లా ఉంటుందని నన్ను చెప్పమన్నారు. అక్కడ కూర్చుందాంరా. నువ్వు ఒక పని చేయాలయ్యా. ఏం చేయాలి? శ్రావ్యాని రేప్ చేయాలి. ఇందుక నన్ను చెప్పమన్నది? చెప్పేది క్లారిటీతో చెప్పు. అమ్మా రేపంటే నిజం రేపు కాదు, ఉత్తిత్తు రేపు. ఏయ్, శ్రావ్య ట్రైబల్ సాంగ్ షూట్ చేయడానికి వికారాబాద్ ఫారెస్ట్కి వెళ్ళింది. నువ్వు అక్కడికి వెళ్ళాలి. నేను వెళ్ళను సార్. ఏయ్, మీరు చెప్తే నేను వెళ్తాను సార్. బీర్లో బ్రాందీ కలుపుకుని తాగు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు మేదప్పుడు జాకెట్ చించు, అసభ్యంగా ప్రవర్తించు. అమ్మాయి నిన్ను తోసేసి పారిపోతుంది. వెంటబడు, బలవంతం చెయ్యి. అమ్మాయి నిన్ను అసహించుకుంటుంది, విరక్తి కలుగుతుంది. అప్పుడు మన ప్లాన్ సక్సెస్. సార్ నాకు డౌట్. ఇప్పుడు అమ్మాయిలందరూ చాలా స్పీడ్ కదా. మన వాడు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆ అమ్మాయి పెద్ద మనసు చేసుకుని కోఆపరేట్ చేస్తే అప్పుడేంటి పరిస్థితి? నిగ్రహం అండి, నిగ్రహం. అక్కడ మాత్రం బాత్రూమ్ ఉండవా, షవర్ ఉండదా? ఐ అప్రిషియేట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాలు, సార్. ఇందులో సంతకం పెట్టు. నా సంతకం ఎందుకు సార్? నా మొహానికి ఏదైనా ప్రాపర్టీయా గీపర్టీయా? నీ ప్రాపర్టీ కోసం కాదు, నీ సేఫ్టీ కోసం. మై సేఫ్టీ. యు టూ క్యూట్ సార్. బాల సుబ్రమణ్యం. రామాచేను గంటూ కాడ నెమలి పిట్ట కుయ్యో మంది నెమలి పిట్ట కుయ్యో మంది కుర్రో ఆ కుర్రో ఆ కుర్రో కుర్రో అద్దరింది, చాలా బాగా చేశారు. దండాలరా ఎల్లొద్దాం. మంచి ధర వెళ్ళండి. ఫోన్లో పదనే. రావ్యా రా వెళ్దాం. నేను రాను. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. శ్రావ్య వెళ్దాం పద. నేను ఇక్కడ నుంచి దూకేస్తా. దూదులే పద. శ్రావ్య శ్రావ్య నన్ను కాపాడడానికి నీళ్ళలోకి దూకావు. ఇది లవ్ కదా? కుక్క పిల్ల నీళ్ళలో పడినా నేను అలాగే దూకి కాపాడేవాడిని. టెస్టింగ్. బాలు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలుసు. ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు? ఇవాళ వాళ్ళు మేము తేలిపోవాలి. అది మీరు చూసుకోండి సార్. మధ్యలో మేమేం చేసాం? అదేదో రూమ్ లో తెలుస్తాం. అట్టెక్కడ రూమ్ ఇటుంటే. నా పేరు పెద్దన్న. నా పేరు చిన్నన్న. మీరిద్దరు ఒకరికొకరు ఏమవుతారు? ఫ్రెండ్స్. లవర్స్. ఆ? లింకులు లేకుండా మాట్లాడుతున్నారు. కొంపదీసి మీరిద్దరు భార్యాభర్తలా? కాదు సార్, అతను అలాగే మాట్లాడతాడు. మేము లవర్స్. ఈ ప్రేమ గోలే ఉంటే నాకు అర్థం కావట్లేదన్నా. ప్రేమ అంటే నాటు బాంబు లాంటిదిరా. ఎంత గట్టిగా చూడితే అంత గట్టిగా పేలు. ఓహో. ఎరా ఏం పని చేస్తుంటావు? సింగర్ సార్. ఏంటి నువ్వు పాటలు కూడా పాడతావా? చాలా బాగా పాడతాడు. అంటే మీ ఇద్దరు డ్యూయెట్స్ లవ్ సాంగ్స్ పాడుకుని ఉంటారుగా? అంటే ఎట్లాంటి పాటలు అన్నావి? ఇలా అన్ని చప్పటి పాటలురా. ఆ. గాలి చల్లగా వస్తుంది, ఆ. వాన వేడిగా వస్తుంది. అయ్యా మన పాటలు అనుకో. అన్నా, గుండె తీసి ఏయ్! గుండె తీసి ఏయ్! గుండె తీసి గట్టిగా పిండెయ్యా. కాలు కోసి కాలు కోసి, కాలు కోసి కాలు కోసి, కాలు కోసి కానుకగా ఇచ్చెయ్యా. ఏయ్! సూపర్ అన్నా, ఏ. సూపర్. అన్నా అది పాటలాగా లేదనా, మర్డర్ ప్లాన్ లాగుందనా. అంటే మా పాట నచ్చలేదా? మీరు పాడండి మేము వింటాం. ఎదురుగా వెపన్స్ పెట్టి పాడబట్టి ఎలా పాడతారన్నా? అయ్యి ఏలు పెడితేనే పేలుతాయి, లేకపోతే పొడుకుంటాయి. పాడు. ఒరే ఉండు. అవునమ్మాయి, వీళ్ళు ఏం చూసి ప్రేమించావు? సొట్ట సింపులోడు. సొట్ట ఓ ప్రేమికులారా, మీకు ఇదేనా అభయహస్తం? మీ ప్రేమకు పెద్దలు అడ్డు వచ్చిన, విలన్స్ బెదిరించిన, ఫ్రెండ్స్ హ్యాండ్ ఇచ్చిన, మీకు తోడుగా
ఈ పెద్దన్న చిన్న ఉంటారు. మీకు కష్టం వచ్చినప్పుడు ఒకసారి అడవి వైపు తిరిగి పెద్దన్నా అని కేకవేయండి. కన్నుతో పాటు మేము ముందుంటాం. అమ్మాయి నీకు వచ్చిరు కనుక నీకు ఏ అవసరం వచ్చినా సరే ఆ క్లిప్పును గట్టిగా లాగి విసిరేయండి. అంతే. వస్తాం. ఏయ్! అవసరం వచ్చినప్పుడు ఏం చెప్పానా? తొందరగా పదండి. వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు లాగెట్టున్నారు. కింద పెట్టు. బాబీ ఇది తాగితే నిజంగా రేపు అయిపోతుంది. ఇది బెటర్. బాలు వాట్ ఆర్ యు డూయింగ్? మందు కొడితే బాడీ హీట్ ఎక్కుతుంది. బాడీ హీట్ ఎక్కినప్పుడు నీ వెచ్చని ఒడిలో ఏంటి డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నా? లవ్వు లవ్వు అని గిలగలగలగలగల కొట్టుకున్నా కదే. దాని మ్యాటర్ ఏంటో టోటల్ గా చూసేద్దామని. అబ్బా పగిలిపోయింది. ఐ హేట్ యు బాలు. ఐ హేట్ యు. బ్రహ్మం, సార్ నేను చెప్పింది చెప్పినట్టు రాయ్. ఏమని సార్? మీ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని వాంగ్మూలమా సార్? షట్టప్. రైట్ ఇట్. తెల్లగుడ్డ మొహానేసుకున్న కెప్టెన్ రావు చూసింది కాదు, చెప్పింది రా. నేను ఒక లఫ్ఫుట్ని, నేను ఒక లఫుట్నే. బేవకూఫ్ని, బేవార్స్ని, స్కౌండ్రల్. నేను ఆగిత్యం పట్టినోణ్ణి, బయటికి జెర్సీ అవులా కనిపించే జెర్రిగుడ్డుని. చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. నోరు మూసుకుని చెప్పింది రాయ్. నేను కాలేజీ డేస్ లో కిల్లాడి నా కొడుకు. ఎంతో మంది అమ్మాయిలు నా చేతిలో నలిగిపోయారు. ఆడవాళ్లతో ఆడుకోవడం నాకు సరదా. ఏమిట్రా సారు సారు నీ అబ్బా? ఏమిటని అబ్బా చూడు చూడు. భార్యమణి, తమరిప్పుడు వచ్చారు ఇక్కడికి. మీ ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడే వచ్చాను. లోపలికి రండి, మీ పని చెప్తాను. ఓ అర్ధాంగి, ఇది నా కథ కాదు, బాలుగాడిది. అది తెలియక అపార్థం చేసుకుంది నా సతీమణి. ఎప్పుడు ఇంతే. తెలిస్తే అసహించుకుంటుంది. లేకపోతే ఏంటి సార్, బాలుగాడు సైన్ చేసిన కాగితం మీద వాడి గురించి బ్యాడ్గా రాసి ఏం చేస్తారు? మడత పెట్టి శ్రావ్య దిండి కింద పెడతా. అబ్బో అబ్బో, సూపర్ ప్లాన్ సార్. సార్, బాలు ఫారెస్ట్ లో రేప్ చేశాడన్న బాధతో శ్రావ్య ఇంటికి వస్తుంది. దిండు కిందన్న ఈ ఉత్తరం చదువుతుంది, బాధపడుతుంది. అప్పుడు వాళ్ళ ప్రేమ ఫట్టు. మన ప్లాన్ సూపర్ సూపర్ హిట్. సార్ మన ప్లాన్ 50% హిట్ సార్. వాట్ హ్యాపెండ్? నేను మీరు ప్లాన్ చేసినట్టుగానే నేను ఓవర్ యాక్టింగ్ చేశా. అప్పుడు ఆ అబ్బాయికి నా మీద తెగ కోపం వచ్చేసింది. ఐ అప్రిషియేట్ యు. నన్ను ఒంటరిగా వదిలేసి తను కారు కూడా ఎక్కిపోయింది. ఐ టు అప్రిషియేట్ ఇట్. నన్ను కూడా అప్రిషియేట్ చేయండి సార్. అసలు ప్రాబ్లం అంతా ఈ పీ వల్ల, చిచి ఈ పిఏ వల్ల వచ్చింది సార్. వీడి వల్ల ఏం జరిగింది? అక్కడ ఫారెస్ట్ లో నేను కిటికీ నుంచి తొంగి చూశాను. Oh my God. Hey, Shravya, what are you doing? మందు కొడితే బాడీ హీట్ ఎక్కుతుంది. బాడీ హీట్ ఎక్కితే Shravya, what happened to you? లవ్ గివని గిలగిల కట్టుకున్నావు కదా బే. టోటల్ గా మ్యాటర్ ఏంటో చూసిద్దామని. Oh no. ఏయ్ బాలు, No. ఆ తర్వాత Stop it. చెప్పండి సార్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు చెప్పండి. నువ్వు నోర్మై. దానికి నీ రియాక్షన్ ఏంటి? సార్ నేను నిగ్రహం సార్, పంచముఖ ఆంజనేయుల స్వామి విగ్రహం. యా, నేను వెళ్ళి నా షవర్ బాత్ చేసుకుంటాను సార్. నెక్స్ట్ టైం మీరు ఇలాంటి మిడ్ నైట్ మసాలా ప్లాన్లు కాకుండా ఏదైనా కొత్తగా ఆలోచించండి. నాకు త్వరలో కాంపిటీషన్ ఉంది, నేను వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి. టేక్ కేర్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. గో హెడ్. ఓం శ్రీ భక్తవత్సలమాయ నమః. ఓకే. సార్, మీ సుదర్శన్ చక్రం కొంచెం వీక్ అయింది. ఛార్జింగ్ పెట్టండి. సార్, ఈ లెటర్ ఎక్కడ పెట్టమంటారు సార్?
చించి సంకలో పెట్టుకో. శ్రావ్యని బాలుని విడదీసి ఒక డిఫరెంట్ స్కీమ్ వేస్తా. ఫైనల్ టు సెలెక్ట్ అయిన 2 టీమ్స్. రెడీ గిల్స్, పీస్ మేకర్. ఏంటి బాలు ఫైనల్కి వెళ్తున్నందుకు హ్యాపీసా? నాకు బీపీసు. నువ్వు గెలవకూడదు, గెలవలేవు, గెలవనివ్వను. నువ్వు అనుకున్నది జరగదు. సేమ్ టు సేమ్ నాది అదే డైలాగ్. కాకపోతే నువ్వు అనుకుంది జరగదు. గెలుస్తాను, గెలిచి తీరుతాను, గెలిచి చూపిస్తాను. ఓపికంటే వచ్చి చూసుకో. వస్తా. రండ్రా. వాడు నిజంగా గెలిస్తే ఆడు గెలవాలంటే పాడాలిరా. ఆడు పాడాలంటే ప్రాణాలతో బతికొండాలిగా. వాడెవర్రా నువ్వు గెలవని ఛాలెంజ్ చేస్తున్నాడు? నేను హైదరాబాద్కి ఛాలెంజ్ చేసి వచ్చాను రా, సింగర్ అవుతానని. మాకు 2 షాప్స్ ఉన్నాయి. మా అమ్మకి నేను పెద్ద సింగర్ అవ్వాలని కోరిక. ఈ పాటలు సంగీతం కడుపు నింపవు గానీ నా మాటిని చదువుకోరా. నాన్న నాకు చదువు ఎక్కట్లేదు నాన్న. నేను చిన్న చిన్న ఫంక్షన్స్లో పాడుతూ ఉంటే అందరూ నన్ను జూనియర్ బాలు అంటున్నారు. జూనియర్ ఘంటసాల అని కూడా అంటారు. అనేవాడు ఎవడో కాస్త అన్నం పెట్టాడు. రేయ్ నాకు ఎలాగ అవకాశం లేదు, నీకు అవకాశం చదువుకోరా. ఏమండి, మనవాడికి పాటలంటే ప్రాణం అండి. ఈ దేశంలో కళాకారుకు స్థాయి వచ్చే వరకు ప్రజలందరూ వాడిని బిచ్చగాళ్ళగానే చూస్తారు. అయినా సింగర్గా స్థిరపడాలంటే పెద్దవాళ్ళ సపోర్ట్ కావాలరా. నాన్న మా ఎస్పీ బాలు నా గురుగారు అసలు ఏ సపోర్ట్ లేకుండా లైఫ్లో పైకి వచ్చారు నాన్న. ఎదవలాజిక్లు మాట్లాడు. ఏమండి, మనవాడికి కూడా పెద్దల అండదండలున్నాయి. రేపు మన ఊరికి పెద్ద సినిమా డైరెక్టర్ వస్తున్నారు. ఆయన ముందు మన బాలు పాడడానికి అవకాశం కల్పిస్తారని చెప్పారు. ఎవరు? బుల్లబ్బాయి గారు. నిన్న దర్శనానికి వచ్చినప్పుడు మనోడు గురించి ఆయనకి చెప్పాను. మా బాలు బాగా పాడతాడు, ఒక్కసారి మీరు అవకాశం కల్పించండి. లక్ష్మమ్మ ఓ పని చేయి, రేపు పొద్దుటే మీ అబ్బాయిని తీసుకుని మా ఇంటికి రా, మాట్లాడతాను. అలాగే, నమస్కారం అండి. పదండ్రా. తీసుకొచ్చేయండి నేను చెప్తాను. వాడిని నమ్మడానికి లేదే. కాదండి, నాకు మాట ఇచ్చారు. అది కాదే నా మాట. ఊరుకోండి, ఇంకేం మాట్లాడకండి. రాముడు మీద ఒట్టు. రేపు మనోడు పెద్ద సింగర్ అవ్వాలి. నేను బాలు వెళుతున్నా అంతే. పదరా, ఆయన అలాగే మాట్లాడుతుంటారు. పద రారా. ఓయ్ ఆగండి, యాడికి తోసుకొని వస్తున్నారు? బుల్లబ్బాయి గారు రమ్మన్నారు. కూర్చోండి ఇక్కడ. అయ్యగారు నారాయణరావు గారు కలిసి భోజనం చేస్తున్నారు, అడిగి వచ్చి చెప్తాను. అలా చేయరా? సార్ సార్ ఆ. ఆ బాలుగాడు వాళ్ళమ్మ వచ్చారు. కాసేపు ఉండేవా? దేవుడి దర్శనం మన దర్శనం తొందరగా ఇచ్చామనుకో జనంలో మన మీద భక్తి తగ్గిపోద్ది. మా కుక్కలు కూడా మీరు నచ్చలేదు, అందుకని అరుస్తున్నాయి. ఊరుకోరా, ఇంత ఆవేశం ఉండకూడదు నాన్న. రేపు నువ్వు పెద్ద సింగర్ అయ్యాక ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుని సంతోషించే విషయాలు. మనం మర్యాద కోసం రాలేదురా, అవకాశం కోసం వచ్చాం. ఏండే బాలు బాగానే పాడతాడు కదండి. గురువు గారికి పరిచయం చేసి అవకాశం ఇప్పించామనుకోండి, మీ పేరు చెప్పిన సినిమాలో పాటలు పాడుకుంటాడు. నువ్వు చెప్పినట్టు గురువు గారికి చెప్పాడికి అవకాశం ఇప్పించావనుకో. అనుకో గురువు గారు ఆడికి సినిమాలో పాటలు పాడే అవకాశం ఇచ్చారు అనుకోవా. పాటకు మా బాగా పేరు వచ్చి కుర్రాళ్ళలో ఆడికి బాగా ఫాలోయింగ్ పెరిగింది అనుకోయా. ఆడు పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేసి పెద్ద సింగర్ అయ్యాడు అనుకోవా. ఆడు ఆల్ ఇండియా ఫేమస్ అయిపోయి వివివిఐపీలా మన భద్రాచలానికి దర్శనానికి వస్తాడు అనుకున్నారండి. మరి వాళ్ళని ఎక్కడికి ఎందుకు పిలిచారండి? కారణం లేకుండా కడుపైనా చేయను ఉంది. వాళ్ళని పిలవడం వెనక, వాళ్ళని అవమానపరచడం వెనక కారణం ఉందరా. సహనం ఉండాలిరా.
నాన్న ఇప్పుడే కదా అన్నాను ఇంత ఆవేశం ఉండకూడదని. అయ్యా! 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 మా అబ్బాయి బాలు అర్జెంట్గా వెళ్ళాలమ్మా, అవతల గురుగారు దర్శనానికి వెళ్తున్నారు. మీరే రమ్మన్నారయ్యా. అన్నాను, మనకు తీరుకుండాలి, పెద్ద ఆయనకి తీరుకుండాలి. అపాయింట్మెంట్ తర్వాత చూద్దాం, తర్వాత చూద్దామా. ఏమైంది లక్ష్మి? క్షమించయ్యా, నువ్వు వద్దన్నా కూడా వినకుండా నేను తీసుకెళ్ళాను. నన్ను క్షమించు. నమస్కారం. నారాయణ, ఇప్పుడే పెద్ద ఆయన అలా వెళ్ళాడు, నువ్వు ఇలా వచ్చావయ్యా? ఎందుకు అలా చేసావు? అవకాశం ఇస్తానని ఎందుకు అలా అవమానపరిచావు? ఎందుక అవమానం అంటే ఎలా ఉంటుందో నీకు తెలియజేయాలని. పోయిన ఎలక్షన్లో నన్ను చాలా అవమానపరిచావు నారాయణ. ప్రెసిడెంట్ భద్రయ్య గారికి, ప్రెసిడెంట్ భద్రయ్య గారికి, ప్రెసిడెంట్ భద్రయ్య గారికి. ఇప్పుడు కొట్లాడకి కుప్ప తొట్లాడకి నువ్వు ప్రెసిడెంట్ కదా, వాళ్ళ ఓట్లన్నీ నా ఎగస్పాటి వాడికి వేయించి ఆయన గెలిపించి నన్ను ఎరిపాపని చేసావు. నాకు చాలా అవమానంగా ఉంది నారాయణ. సరే పాయింట్కి వద్దారి. ఈ రోజుల్లో మనకి ఏం తెలుసు అనేది ముఖ్యం కాదు, మనకి ఎంతమంది గొప్ప వాళ్ళు తెలుసు అనేది ముఖ్యం. నీ కొడుకు బాలుని ఎస్పీ బాలు అంతటోనే చేస్తాను. నెక్స్ట్ ఎలక్షన్లో మీ వాళ్ళ ఓట్లన్నీ నాకే వేసి గెలిపిస్తారని చెప్పి ఈ రావణాసుడి మీద, కాదు ఆ రాములోరి మీద ఒట్టేసి చెప్పు. మీ నాన్న మాట మీద నీకు నమ్మకం ఉందిగా? ఉంది నాన్న. నీ మీద నీకు నమ్మకం ఉందిగా? ఉంది నాన్న. ఆ భద్రాద్రి రాముడి మీద నీకు నమ్మకం ఉందిగా? ఉంది నాన్న. అయితే వెంటనే ఊరొదిలి వెళ్ళిపో. ఆ రాముడు సాక్షిగా నువ్వు వెదగాలి. నీలాంటి వాళ్ళకి అడ్డొచ్చే ఇలాంటి నీచులకు బుద్ధి వచ్చేలా ఎదగాలి. నీ బలం చూపించా, నీ బలుపు చూపించా. శత్రువుని కొట్టాలంటే చెయ్యే తక్కర్లేదు. వాడికి అందనంత ఎత్తదిగితే చాలు, వాడిని చావు దెబ్బ కొట్టినట్టే కొడతా, తప్పకుండా కొడతా. నాన్న, ఆ భద్రాద్రి రాముడు సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా, నేను పెద్ద సింగర్ అయ్యాకే మళ్ళీ ఊళ్ళోకి అడుగు పెడతాను. ఇంత బాధ నీలో పెట్టుకుని బయటికి మామూలుగా హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావురా? మరి మీ అమ్మా నాన్న? అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుందిరా. కనీసం ఈ సంక్రాంతికైనా ఇంటికి ఒకసారి రమ్మంటుంది. సింగర్ అయ్యేంత వరకు మా ఊరి వాళ్ళకి నా మొహం చూపించడం నాకు ఇష్టం లేదురా. రేయ్, బాలు కూడా ఉన్నాడు కదా, లేపాడు ఏంటి ఫస్ట్ క్లాస్గా ఉన్నాడు. ఆడితో ఒక అమ్మాయి ఉంటది, శ్రావ్య. వాళ్ళ అమ్మ బాబు ఎక్కడ ఉన్నారో తెలుసా నీకు? నన్ను చంపేసినా సరే నాకు తెలంగాణ వాళ్ళకి డీటెయిల్స్ చెప్పను. తెలుసు, చెప్తాను. అమెరికాలో. అవునండి, మీ అమ్మాయి ఒక అనామకుడితో తిరుగుతుంది. అవును, వాళ్ళ అమ్మ నాన్న భద్రాచలంలో పూల కొట్టును ఫోటో ఫ్రేమ్ వ్యాపారం చేస్తుంటారు. నో, ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఏండే నమ్మరా? పోనీ ఓ పని చేయండి, మీరు ఇక్కడికి వచ్చేయండి, మీకు సాక్ష్యాలతో సహా వాళ్ళు ఎలా తిరుగుతారో ఏంటో మొత్తం చూపిస్తాను. వాట్? వెంటనే బయలుదేరొస్తున్నాను. రండి రండి. నాన్న, మీరేనా? మేమేంటేంట్రా? అలా కాదు, అంటే సడన్ గా. ఏంటి అత్తయ్య మామని బయట నిలబెట్టి మాట్లాడుతున్నా? రండి మావయ్య, కూర్చోండి. భలే పిల్లరా, సంక్రాంతి ఇక్కడే జరుపుకోవాలని చెప్పి ఫోన్ చేసి మరీ పిలిపించేసింది మమ్మల్ని. మావయ్య, ముందు మీరు మొహం కడుకోండి. అత్తయ్య, కాఫీనా టీనా? బాలు తనంతా చెప్పిందిరా. ఏం చెప్పింది? నువ్వు వాడిన డ్రామా గురించి. వాళ్ళు నాకు చెప్పింది, నేను మీ పేరెంట్స్ కి చెప్పాను. అంటే ఒట్టేసింది మేం కాదు కదరా. ఒరేయ్, మీరంతా ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు? పూర్ణ హోటల్కి వెళ్ళి టిఫిన్ తీసుకురండి. ఓకే ఓకే ఓకే. కోడలు సరిగ్గా చూసుకోవట్లేదని నలుగురిలో మాటొచ్చేదు, అవునా కాదా? మీరేంటి ఇంకా అలా చూస్తూ నిలబడ్డారు? వెళ్ళి మొహాలు కడుక్కోండి. అత్త మామ అంటున్నావు ఏంటి? నా మొగుడు అమ్మ అప్ప, నాకు అత్తయ్య మామి అవుతారు కదా. అబ్బానా లాంగ్వేజ్ మారుతుందంటే? ముందు ముద్దు పెట్టు. అమ్మో నిగ్రహం నేను పెట్టను. డాడీ, ఏంటి సడన్ గా? డిస్టర్బ్ చేశానా? కమ్ ఆన్ డాడీ. వెళ్దాం పద. 1 minute డాడీ. బాలు డాడీ, బాలు వాళ్ళ అమ్మా నాన్న. నమస్కారం. నమస్కారం. నమస్తే. మీకు భద్రాచలంలో ఫోటోల షాప్ ఉంది కదా? అవును సార్. కష్టపడి వ్యాపారం చేసేవాళ్ళంటే
నాకు చాలా గౌరవం. నేను కూడా చాలా కష్టపడి పైకి వచ్చాను. కోర్స్ ఇప్పుడు నా టర్న్ ఓవరే $2,000 మిలియన్ ఉంటుంది. మీకు లెక్క పెట్టుకోవడానికి ఒక నెల సరిపోదు. మీరు కూడా ఎదగాలనుకోవడంలో తప్పు లేదు. కానీ ఓ కోటీశ్వరుడి కూతురికి మీ అబ్బాయితో ఎర వేయించి రాంగ్ రూట్లో చీప్గా ఎదగాలనుకోవడం బాలేదు, అస్సలు బాలేదు. చూడండి సార్, మా బాలు. ప్లీజ్, మీలాంటి అడుక్కు తినే వాళ్ళతో డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. డాడీ వాట్ ఇస్ దిస్? బంగారం, అడుక్కు తినే వాళ్ళకి అన్నం పెట్టొచ్చు, కానీ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టకూడదు. మర్యాదగా మాట్లాడండి. ఎవరు అడుగుతునేవాళ్ళు? ఎవరు? నువ్వు మాట్లాడుకురా. ఎర్ర వేసావంట, ఎర్ర. ఏమయ్యా, నీ బిడ్డ బంగారం అయితే నా బిడ్డ వజ్రం. ఎక్కడైనా ఇచ్చేవాడిదే పై చెయ్యి. సాంప్రదాయ సంగీతం రీసెర్చ్కి సహాయం చేయమని మీ అమ్మాయే మా వాడిని అడిగింది. ఏమన్నావు? నీ డబ్బులు లెక్క పెట్టడానికి మాకు 4 రోజులు సరిపోదా? మా వాడు అందించిన సాంప్రదాయ సంగీతానికి విలువ కట్టడానికి మీలాంటి కోటీశ్వరులకు కోటి జన్మలైనా సరిపోదు. ఇప్పుడు చెప్పు, అడుక్కు తినేది మీరా మేమా? ఏంట్రా వాగుతున్నా? శ్రావ్య నానవన ఒకే కారణం వల్ల నేను ప్రాణాలతో వదిలేస్తున్నా. అవును, శ్రావ్యని ప్రేమిస్తున్నా. మా ఇద్దరి మధ్యలో ఎవ్వరూ రాలేరు, ముఖ్యంగా నువ్వు, నీ డబ్బు. ఎస్, అమెరికాకి టికెట్స్ కావాలి, వెంటనే కావాలి. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. డాడ్ ప్లీజ్, ఐ వాంట్ టు టాక్ టు యు ఫర్ ఎ మినిట్ డాడ్ ప్లీజ్. అమెరికాలో మాట్లాడుకుందాం. 1 అవర్లో ప్యాక్ చేసుకో. వీఆర్ లివింగ్. వాట్ ఆర్ యు డూయింగ్ డాడ్? ఏం చేస్తున్నారు? సెటిల్మెంట్. చూడు, ఆ బాలు నీకు గైడ్గా పనిచేశాడు, అమౌంట్ ఇచ్చేసావు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఏంటండి ఇదంతా? శ్రావ్య ఎంత కష్టపడి ఆ డాక్యుమెంటరీ రెడీ చేసింది. ఇంకా 2 రోజుల్లో సబ్మిషన్ ఉంది. దాని తర్వాత తప్పకుండా వచ్చేస్తుంది. నన్ను నమ్మండి ప్లీజ్, ప్లీజ్. అలాగే. మిత్రమా, చెల్లెమ్మా, అలా పిలవద్దని చెప్పు. అలా పిలిచే చనువు కోల్పోయాడు. మిత్రమా మిత్రమా అని పిలిచి మిత్రద్రోహం చేశాడు. నా కూతుర్ని పంపిస్తున్నానంటే షీజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పాడు. శ్రావ్య ఆ బాలుతో ప్రేమలో పడుతుంటే ఏమీ పట్టనట్టు కూర్చున్నాడు. నా దగ్గర అంతా దాచాడు. అంతేలే, వీడికి పిల్లల విలువేం తెలుసు. నీ కొడుకు, ఒక్కగానొక్క కొడుకు, ఇంట్లోంచి వెళ్ళిపోయాడు కాదు, తరిమేశాడు. వాడెవరినో ప్రేమించాడని, పెళ్లి చేసుకున్నాడని ఇంట్లో నుంచి నిర్దాక్షిణ్యంగా బయటికి తోసేసి అన్నీ మర్చిపోయి రాతి మనిషిలో కానీ నేను అలా కాదు. నా కూతురంటే నాకు చాలా ఇష్టం. ఎవరు అనామకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను తట్టుకోలేను. ఈ రోజు నుంచి వీడి మొహం కూడా చూడను. ఏంటండి వీడితో ఈ రోజుతో నా ఫ్రెండ్షిప్ అకౌంట్ కూడా సెటిల్ అయింది. ఏం మాట్లాడుతున్నారు? రే బాలు, ఇవేవి మనసులో పెట్టుకోకరా. బాలు, రేపు నువ్వు పాటల పోటీలో గెలవాలని ఆ భద్రాద్రి రాముడికి అర్చన చేయించడానికి వెళుతున్నా. ఉండు, నేను వెళ్ళి వాటర్ బాటిల్ ఇస్తాను. నాన్న, నువ్వు భద్రాచలానికి ఒంటరిగా రావద్దు. ఆ శ్రావ్యతోనే రావాలి, సరేనా? మీ నాన్న వస్తున్నాడు, జాగ్రత్త నాన్న. ఇదిగోనే. వెళ్ళిస్తానరా. అలాగే. ఒరే, నువ్వు తప్పకుండా గెలుస్తావు. ఆ భద్రాద్రి రాముడే నీకు అండగా ఉంటాడు. అలాగే నాన్న. నువ్వు భద్రాచలం మాత్రం ఒంటరిగా రాకరా. ఆ సీతమ్మ తల్లిని తీసుకునేరా. ఇంత మంచి పని చేసి తలదించుకుంటావే. ఇన్నేళ్ళు మిత్రమా మిత్రమా అని ఆప్యాయంగా పిలిచే నా స్నేహితుడు నీ వల్ల నన్ను మిత్రద్రోహి అన్నాడు. నేను చేసిన ఒక్కొక్క తప్పుని వేలెత్తి చూపిస్తుంటే నా గుండె ముక్కలైపోయింది. వాడేమన్నాడో తెలుసా? నేను మిత్రమా అని పిలిచే అర్హతని కోల్పోయానంట. రే, నేను నిన్ను నమ్మాను రా. శ్రావ్యను మర్చిపోతానంటే నమ్మాను, శ్రావ్య జోలికి వెళ్ళనంటే నమ్మాను. నిన్ను నమ్మినందుకు నాకు మంచి బహుమానం ఇచ్చావురా.
30 ఏళ్ల మా స్నేహాన్ని 3 నిమిషాల్లో ముక్కలు చేసావురా, 3 నిమిషాల్లో ముక్కలు చేసావు. రే, నీ మ్యూజిక్ కాంపిటీషన్ తప్పకుండా వస్తాను. నువ్వు గెలుస్తావని కాదు, నీ ఓటమిని కళ్ళారా చూడ్డానికి. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ. ఓ మనసిరిగిన మామరిది మరుమల్లిక బాలిక సువ్వి గొప్పెమ్మ సుపానీయవే. నమస్తే మేడం. నమస్తే. నమస్తే చాలా సార్. బాగుందమ్మా, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్, మన సంప్రదాయాన్ని కాపాడావు. అమెరికా నుంచి వచ్చి మన తెలుగు పాటల మీద చక్కని పరిశోధన చేసి డాక్యుమెంట్ సమర్పించావమ్మా. ఆ మాటకొస్తే నిన్ను చూసి ఇక్కడి తెలుగు వాళ్ళు సిగ్గుపడాలి. చాలా గ్రేట్ డాక్యుమెంటరీ అమ్మా. మన తెలుగు వాళ్ళందరూ దీన్ని తప్పక చూడాల్సినంత అద్భుతంగా ఉంది. ఈ డాక్యుమెంటరీ బాగా రావడానికి నాకు హెల్ప్ చేసింది బాలు. బాలు మై ఫ్రెండ్. బాలు లేకపోతే ఈ డాక్యుమెంటరీ జరిగేదే కాదు. ఈ పట్నం గొడవలు నాకు పెద్ద తెల్లగానే నువ్వు కాలు చేయి తీసైనా సరే ఆ బాలుగడు మాత్రం ఈ పోటీకి రాకూడదు. ఇదిగో డబ్బు. బాలు, శ్రావ్య, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. ఐమ్ వెరీ సారీ. మీ నాన్నగారిని తప్పంతా మాట్లాడితే బాలు. నిన్నొక్కసారి చూడాలనుంది. వస్తాను, తప్పకుండా వస్తాను. వసు, అందరూ రెడీగా ఉన్నాం, బాలుని తీసుకొని తొందరగా రా. ఓకే బాలు. శ్రావ్య, తప్పకుండా వస్తాను. ప్రామిస్, తప్పకుండా వస్తాను. వసు, మీరు వెళ్ళి ఆడిటోరియం అన్నీ రెడీ చేసి పెట్టండి. నేను వెళ్ళి శ్రావ్యని కలిసి వస్తాను. ఓకే బాలు, జాగ్రత్త. థ్యాంక్స్ రా. బాలు, I love you, బాలు. Love you so much. బాలు, నన్ను బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారు. నాకు వెళ్ళాలని లేదు. నీకు దూరంగా. శ్రావ్య, సీతాదేవిని కూడా బలవంతంగా తీసుకెళ్లారు. కానీ సీతారాములు విడిపోగానే కథ అయిపోలేదు. శ్రీరాముడు పట్టాభిషేకమే రామాయణం. మన ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. నాకు ప్రోగ్రామ్ టైం అవుతుంది. ఆల్ ది బెస్ట్ చెప్పవా? తొందరగా బయలుదేరే టైం అయింది. ఆల్ ది బెస్ట్ బాలు. థ్యాంక్ యూ. బాలు, నాకు నీ ప్రోగ్రామ్కి రావాలనుంది. నీ గెలుపు చూడాలనుంది. సంగీతమే మనల్ని కలిపింది. ఆ సంగీతానికే శక్తి ఉంటే నిన్ను తప్పకుండా నా దగ్గర తీసుకొస్తుంది. జెమినీ మ్యూజిక్ వారు నిర్వహిస్తున్న ఈ మ్యూజిక్ కాంపిటీషన్స్ ఫైనల్స్ లో రెడీ గిల్స్, పీస్ మేకర్స్ తలపడబోతున్నారు. వెల్కమ్ రెడీ గిల్స్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడానికి పెద్ద మనస్సు అంగీకరించిన విశిష్ట అతిథులకు హార్దిక స్వాగతం. నా కొడుకు గెలవాలని దేవుని ప్రార్థించడయా. మీ అబ్బాయి తప్పకుండా గెలుస్తాడండి. ఓసి నీ దుంప దిగ, కళ్ళు మూసుకుని టీవీ చూస్తావేటే. నా బిడ్డ టీవీలో కనపడే వరకు నేను కళ్ళు తెరవనండి. అక్కడ భద్రాచలం బుల్లెబ్బాయి, ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు. ఎవ్వరికి ఇష్టం లేదురా నువ్వు సింగర్ అవటం. అని టైం లేదు. నా మాట వినండి, నన్ను వెళ్ళనియండి. వద్దు, నా వెంట పడొద్దు. నాలుక చీరేయరా నా కొడుకు. రెడీ గిల్స్ వారు అద్భుతంగా పరిపాలిస్తున్నారు. వీళ్ళతో పోటీ పడుతున్నటువంటి పీస్ మేకర్స్ టీం అంతా వచ్చేసారు. కానీ వాళ్ళ మెయిన్ సింగర్ బాలు ఇంకా రీచ్ కాలేదు. ఎనీ టైం హీ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఈ జనరేషన్కి టైం సెన్స్ ఉండదు, అందుకే గెలవరు. బాలు తప్పకుండా గెలుస్తాడు. నో వే. బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారు. కనీసం ఇప్పుడైనా బాలు గురించి పాజిటివ్ గా మాట్లాడండి.
అయినా వాడు బాగా పాడారు, నాకు కూడా మధ్య మధ్యలో అర్థమైంది. నీకు తర్వాత కాంపిటీటర్స్ పీస్ మేకర్స్ టీం అంతా వచ్చేసారు, కానీ వాళ్ళ మెయిన్ సింగర్ బాలు ఇంకా రీచ్ కాలేదు. శ్రీరామ, బండి ఎందుకు ఆపావు? రెడ్ సిగ్నల్ సార్. ఓ షిట్. హే శ్రావ్య, అది గ్రీన్ సిగ్నల్. యు హెల్ప్ మీ సార్. రంజిత్ కుమార్ హియర్, ఆల్వేస్ ఫర్ యూ. ఇంతకు మీరు లవర్స్ ఆఫ్ ఫ్రెండ్సా? లవర్స్ సార్. ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, నేను డ్రాప్ చేస్తాను రా. థ్యాంక్ యూ సార్. పడతానా పదరా. 57, 58, 59, 60. Time up. And officially the competition is over. బాలు రాలేదు కాబట్టి పీస్ మేకర్స్ ని డిస్క్వాలిఫై చేస్తూ మీ చప్పట్లు కేరింతల మధ్య విన్నర్ ని నేను అనౌన్స్ చేస్తున్నాను. అండ్ ద విన్నర్ ఈజ్ నన్ అదర్ దాన్ రెడీ గిల్స్ అజయ్. ఏమిటి నో కేరింతలు, నో చప్పట్లు? వాట్ హ్యాపెండ్? నో వైర్స్ అండ్ నో కనెక్షన్స్. హూ ఆర్ యూ? ప్రెసిడెంట్, కాలనీ ప్రెసిడెంట్. నువ్వు స్పీకర్, లౌడ్ స్పీకర్. ఇక్కడికి మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి. నేను వయసులో ఉన్నప్పుడు ఒక పాట రెగ్యులర్ గా పాడుకునేవాడు. ఏమిటా పాట? చీటీ పాట. ఆ పాటలో తేడా వచ్చిందని కోర్టు వాళ్ళు మా ఇంటికి వచ్చి రెగ్యులర్ గా ఓ పాట పాడేవాడు. ఏమిటా పాట? వేలం పాట. అలా పాట నా జీవితంలో కాలకృత్యమైంది. అబ్బా, కాలకృత్యం కదయ్యా, నిత్య కృత్యం అనాలి. వీణాపాణి గారు, విన్నర్ అనౌన్స్ చేయండి. ఓ, ఐ హావ్ ఫర్గాటన్. అండ్ ద విన్నర్ ఈజ్ అజయ్. బాలు వచ్చేసాడు. And the winner is బాలు. నీ పాట గొంతులోంచి రాలేదు, గుండెలోంచి వచ్చింది. థ్యాంక్ యూ సార్. నీ కాన్సెప్ట్ చాలా బాగుంది. నేటి పరిస్థితుల్లో మన దేశానికి ఈ సందేశం చాలా అవసరం. గాడ్ బ్లెస్ యు. ఒక్క మెతుకు పట్టుకుని చెప్పొచ్చు, అన్నం ఉడికిందో లేదోనని. నీ ఒక్క పాట విని చెప్తున్నాను, సంగీత ప్రపంచాన్ని ఏలేస్తావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా సక్సెస్ వెనుక మా అమ్మా నాన్నల ఆశీర్వాదం, అలాగే వసు, నా ఫ్రెండ్స్, ముఖ్యంగా శ్రావ్య. కొన్ని పరిచయాలు జీవితాన్నే మార్చేస్తాయి. అలాంటి పరిచయమే శ్రావ్య. జీవితంలో ఒకడు ఎదుగుతున్నాడంటే ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసేవాళ్ళు, అడ్డుపడేవాళ్ళు చాలామంది. ముఖ్యంగా నేను ఒకరి గురించి చెప్పాలి. ఆయనకి మా జనరేషన్ అంటే చాలా కోపం. మా జనరేషన్ వాళ్ళు దేనికి పనికిరారని ఆయనకి చిన్న చూపు. ఈ జనరేషన్ వాళ్ళ జీవితంలో ఏమీ సాధించలేరని ఆయన గట్టి నమ్మకం. ఆయన నా ఓటమిని చూడడానికే ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఆయన నన్ను అవమానించినప్పుడల్లా నాలో కసి పెరిగింది. నువ్వు ఓడిపోతావని నాకు చెప్పినప్పుడల్లా నాకు గెలవాలన్న తపన పెరిగింది. ఆకాశంలో రెపరెపలాడుతూ ఎగిరే గాలిపటమే నేటి యూత్. గాలిపటం ఎగరాలంటే దానికి గాలి సహాయం చేస్తుంది. గాలిపటం ఆకాశంలో సేఫ్గా స్వేచ్ఛగా ఎగరాలంటే దానికి కారణం దానికి కట్టి ఉన్న తాడు, ఆ తాడు పట్టుకున్నవాడు. పెద్దవాళ్ళు మనల్ని కంట్రోల్ చేయకపోతే మనం తెగిన గాలిపటంతో సమానం. నన్ను తిడుతూ, నన్ను రెచ్చగొడుతూ, ఎప్పటికప్పుడు నాలో పట్టుదలని పెంచుతూ నా ఈ గెలుపుకి ప్రధాన కారణమైన ఆ పెద్ద మనిషి దగ్గర మీ అందరి సమక్షంలో ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. మీ జనరేషన్కి హ్యాట్సాప్ చేస్తున్నాను. లైఫ్లో ఏదైనా సాధించాక, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డాక
ఏమైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. డాడీ మనం వెళ్దాం. ఉండమ్మా, నేను సెటిల్ చేయాల్సిన అకౌంట్ ఒకటి ఉంది. మిత్రమా, తొందరపడ్డాను, క్షమించు. నీ వల్లనే నాకు ఒక మంచి అల్లుడు దొరికాడు. మా అమ్మాయి మై ఫ్రెండ్, మా అమ్మాయి అన్న మాటని వెనక్కి తీసుకో. బాలుని చేసుకుంటుంది కాబట్టి నా బిడ్డ. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. యా ఐ అప్రిషియేట్ ఇట్. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, ఎంత బాగా పాడావు బాలు. నా ఒంట్లో కొవ్వంతా కరిగిపోయింది. ఏకంగా 3 కేజీలు తగ్గాను. తీయా కత్తిమంటారా? కాదురా కెమెరా, బాలుతో ఫోటో దిగుతారే. ఇంతకు మీరు ఫ్రెండ్సా లవర్సా? మేము రెండూ కాదు, కాబోయే దంపతులు. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్.